దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం దేవాతి దేవుడే మనల్ని దర్శిస్తూ మనల్ని బలపరుస్తూ ఆత్మీయంగా లేవనెత్తబోతూ ఉండగా ఈ దినం దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి కీర్తనలు 122 దావీదు కీర్తన మొదటి వచనం చదువుదాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మంలో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. మందిరము నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించేదను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించేదను. ఎందుకు అంటే, బాగుగా కట్టబడిన పట్టణమా, ఇశ్రాయేలీయుల యొక్క పాదములు నీ గుమ్మంలో నిలుచుచున్నవి కనుక, ఎందుకంటే నీ సన్నిధిలో నీ గుమ్మంలో నెమ్మది, శాంతి, సమాధానం ఉంటూ ఉండగా నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుతారని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, ఎంతమంది దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నారు? ఇశ్రాయేలులకు సాదృశ్యం ఇక్కడ మరి మందిరము, మందిర ప్రాంగణము, దైవజనులు ఇక్కడ సూచించబడుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైతే మందిరాన్ని ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన సన్నిధిలో గడపడానికి ఇష్టపడుతూ ఉంటారో వారు వర్ధిల్లుతారు. ఎందుకంటే మందిరం యొక్క ప్రాంగణం అంతా దీవెనతో, ఆశీర్వాదంతో, 1000 దినములంతా గొప్ప మేలుతో నిండుకొని ఉంటుంది. కనుక ఎక్కువగా మీరు ప్రేమించండి. ఈ దినము ఆదివారం కనుక మీ సమయానికి, మీ పనులకి, మీ యొక్క ఆ యొక్క విధానాలకై ఉపయోగించుకోకుండా దేవుణ్ణి ప్రేమించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, బాగుగా కట్టబడిన మందిరంలో గడపడానికి ఇష్టపడండి. ఎందుకంటే ఎవరి పాదంలో వారి గుమ్మంలో, మందిరం యొక్క గుమ్మంలో ఉంటాయో వారిని దేవుడు హెచ్చిస్తాడు, వారిని దీవిస్తాడు, వారిని అభివృద్ధి చేస్తాడని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. కనుక ఆయన మందిరంలో ఉండడానికి, ఎవరైనా జనులు నీతో అనినప్పుడు సంతోషించడానికి, దేవునిలోకి వచ్చి ఆనందించడానికి ఎప్పటికప్పుడు సిద్ధపడుతూ దైవికంగా దీవించబడదాం, మేలు పొందుకుందాం. ఎక్కడ దీవెన అంటే మందిరంలో, ఎక్కడ ఆశీర్వాదం అంటే మందిరంలో, ఎక్కడ మేలు అంటే ఆయన మందిరంలోనే. కాబట్టి ఖచ్చితంగా మందిరంకి వస్తూ దైవికంగా దీవించబడదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడ గొప్ప దేవ, ఈ దినము మేము నీ సన్నిధిలో ఉండి ప్రార్థిస్తూ ఉండగా అనేకులు బలపరచండి, అనేకులు స్థిరపరచండి. మీరు ఇచ్చిన ఈ బలమైన వాక్కు వచనాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది ఈ దినము ఆదివారం నీ సన్నిధిలో నీ గుమ్మంలో నిలిచి ఉండడానికి, నీ మందిరంలో ఆనందించడానికి సిద్ధపడుతున్నారు. ప్రతి ఒక్కరికి దైవిక దీవెనలు కుమ్మరించి ఆదరణ, నెమ్మది, శాంతి, సమాధానం, శాప పాపాల నుంచి, వ్యతిరేకత నుంచి కొట్టివేసుకుని దినదీవెనలతో నింపి నడిపించి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ దినము బర్త్డేస్, మ్యారేజ్ డేస్ జరిపిన వారికి దీవెనలు, శుభములు కలుగు చేస్తూ నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి, ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా దీవించబడతాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.